హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాత్విక. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి ఎండు చేపల టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎండు చేపలు తీసుకుని ఇలా వేపుకోవాలి. ఎండు చేపలు ఎందుకు వేపుకోవాలంటే వేపుకోవడం వల్ల కర్రీ కర్రకలాడేలాగా మంచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసమే వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇట్లా కడిగేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడిగేసి పెట్టుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు జీలకర్ర ఆనియన్స్ మిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేదాకా వేపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని బాగా ఆయిల్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. టమాటా ఆయిల్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఎండు చేపల కర్రీ చాలామందికి ఎంతో కష్టం అనుకుంటారు, కానీ చూడండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో అంత కష్టమైనది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, మస్తు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా కొద్దిసేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని ఉడకనియాలి. కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందే కట్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు ఇట్లా గోరువెచ్చని నీళ్ళల్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే స్మెల్ ఇట్లా ఏమన్నా ఉంటే పోతాయి ఫ్రెండ్స్. మంచిగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు ఎండు చేపలు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని ఎండు చేపలు కొద్దిసేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు ఉడకనిద్దాం. కొంచెం మసాలా తీసుకొని ఇలా గ్లాస్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే అలా వాటర్లో కలిపేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము ప్రియా మసాలా వాడతాం ఫ్రెండ్స్. ప్రియా మసాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీలో మసాలా వేసుకొని కొద్దిసేపు కలుపుకుందాం ఫ్రెండ్స్. ప్రియా మసాలా ఎందుకోసం ఇప్పుడు వేసుకోవాలంటే కొంచెం ఉడుకుడు పట్టినాక ప్రియా మసాలా వేసుకుంటే అది ముక్కకు చాలా బాగా పట్టుకుంటుంది ఫ్రెండ్స్. అందుకోసమే ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. మేము ప్రియా మసాలా ఎందుకు వాడతామంటే ఇప్పుడు మనం ఇంట్లో రెడీ చేసుకున్న మసాలాలు వాడచ్చు ఫ్రెండ్స్, కానీ అవి ఘాటు బాగుంటాయి కాబట్టి ఇప్పుడు ఎన్నో అవస్థలు అవుతున్నాయి, గ్యాస్ ట్రబుల్ అని అది ఇదని. అందుకోసమని మేము ప్రియా మసాలా వాడతాం ఫ్రెండ్స్. ఉప్పు తక్కువ ఉంది ఫ్రెండ్స్, అందుకే ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. మనం టేస్ట్ చూసి ఉప్పు తక్కువ ఉందా లేదా చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లనే కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం అది ముక్కకు పట్టేలాగా కలుపుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎండు చేపల కర్రీ ఎంత ఈజీగా అయిపోయిందో రెసిపీ. ఇంతే ఫ్రెండ్స్. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్.